హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అంతా? చూడండి, వర్షాలు లేవు, నీళ్ళు కూడా రావడం లేదు. చెట్లన్నీ ఎండిపోతున్నాయి. నా మొక్కలన్నీ చాలా మటుకు ఎండిపోయినాయి అన్నీ. నీళ్ళు అయితే అస్సలు రావడం లే. రాత్రి 2 అవుతుంది నీళ్ళు వచ్చేసరికి, 2 అవుతుంది, 3 అవుతుంది, అట్లా అవుతుంది. నిద్ర మేలుకొని వాటర్ పట్టుకోవాలా. వస్తే వస్తాయి, లేకపోతే లేదు. చెట్లకు మనకే లేవు, చెట్లకు మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలా? చాలా ఇదైపోతుంది వర్షాలు రాక మనకు. ఈ ఎండలు, అమితమైన ఎండలు, ఇది వచ్చేసి ఉబ్బ ఎండ, చెమటలు కారిపోతున్నాయి. అట్లనే అస్సలు ఎక్కడ బయటికి పోవాలనిపించడం లేదు. ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాము. ఏసీలు ఉన్నా కూడా వేస్ట్. 24 గంటలు ఏసీలు మనం ఏమి వేసుకోలేము కదా. ఎక్కడ వేసుకుంటాం చెప్పు? 24 గంటలు కొంచెం జలుబు చేసింది ఈ ఎండలకి. మరి చూడండి, ఇదండి పరిస్థితి. మొక్కలతో చాలా బాధ అయిపోతుంది. అస్సలు నీళ్ళు రోజు పట్టాల్సిన పని పడుతుంది మొక్కలకి. పడదామా, నీళ్ళు రావడం లేదు. 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి వస్తున్నాయి. మొక్కలు ఎండబెట్టుకోవాల్సిన పని పడుతుంది. ఏం చేస్తామండి? మీ పరిస్థితి కూడా అంతేనా? చూడండి, నాకు చాలా మొక్కలన్నీ పోయినాయి. కనకాంబరం చూడండి, ఎంతో గుబురుగా ఉండింది, అది మొత్తం పోయినాయి. చూడండి ఎట్లా వచ్చినాయో. చూడండి వాటి పరిస్థితి అన్నీ ఎండిపోయినాయి. చూడండి, మనం కష్టపడి నాటుకోవడము, ఈ ఎండలకు అన్నీ పోవడము, ఏదో 1 2 మిగులుతాయి లాస్ట్కి. ఈ నందివర్ధనం చెట్టు మాత్రము బాగుంది. మొగ్గలు అయితే చాలా బాగా వచ్చినాయి, పూలు కూడా బాగా వస్తున్నాయి. మిగతా వాటి పరిస్థితి ఘోరము, ఏం అస్సలు బాగాలేవు. దీనికి మాత్రం మొగ్గలు భలే వస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. మీ పరిస్థితి ఎలా ఉందో, మీ మొక్కలు ఎలా ఉన్నాయో కమెంట్లో తెలియజేయండి. ఆ మొక్కలైతే ఇలా అయిపోయినాయి. నేను ఈ మధ్య మొక్కలు కూడా వీడియోలు పెట్టడం లేదు ఎక్కువ. అన్నీ ఎండిపోతున్నాయి, ఆడబెట్టాలి, అందుకోసమని ఏం పెట్టడం లేదు ఈ మధ్య నేను వీడియోలు కూడా మొక్కల గురించి. చూడండి, బచ్చలాకు ఎలా ఎండిపోయిందో. తీగ మొత్తం ఎండిపోయింది చెట్టు పై వరకు. అస్సలు నీళ్ళు ఉంటేనా పట్టడానికి? అది పరిస్థితి. మీ మొక్కలను మీరు ఎలా కాపాడుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి. నా పరిస్థితి అయితే ఇది. గోడ మీద కూడా చూసుకోండి, ఎండిపోయినాయి. కొన్ని కోతులు, మొక్కలు ఎండిపోవడాలు, ఇది పరిస్థితి. చూడండి, అయ్యో చూడండి ఎట్లా ఎండిపోయిందో చెట్టు. గులాబీ చెట్లు అస్సలు ఒక్కటి కూడా లేదు, అన్నీ పోయినాయి. కనకాంబరం చెట్లు అన్నీ పోయినాయి, ఏం లేవు. కనకాంబరం చెట్లు మొత్తం పోయినాయి. అవి అట్లా కొంచెం. కొన్ని వాటికి వచ్చేసి మనము 4 రోజులకు 3 రోజులకు నీళ్ళు ఇచ్చినా కూడా కొన్ని బాగానే ఉన్నాయి. కొన్ని అవి తట్టుకుంటున్నాయి ఎండలకి, కొన్ని మాత్రం ఎండిపోతున్నాయి. ఇప్పుడు 3 డేస్ అవుతుంది నేను నీళ్లు పట్టి. చెట్లన్నీ ముడుచుకుపోయినాయి అన్నీ. ఈరోజు కూడా నేను మేలుకోవాలి. రాత్రిపూట 2 వరకు మోటార్ వెయ్యను ఆఫ్ చేయను, ఇదే పరిస్థితి. ఒక్కసారి 1 గంట 2 గంటలు వర్షం పడింది అనుకో మనకు ఆంధ్రాలో, అప్పుడు మళ్ళీ నీళ్ళు బాగా వస్తాయి. అంతవరకు ఇబ్బందే. అసలు అంత వేడి ఉంది, వేడికి తట్టుకోలేకపోతున్నారు జనాలు. అసలు వర్షం వస్తే భూమిలోంచి పాములు, తేళ్ళు, జర్రులు వస్తాయేమో మరి. అలాగే ఉంది, అట్లా వేడెక్కిపోయింది అది భూమి. ఓకే అండి, బాయ్.